ఇంకొకటి తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కూడా ఈసారి పొత్తు పెట్టుకుని ఎలక్షన్లోకి వెళ్తున్నాయి. మొన్న కూడా ఒంటరిగా వెళ్ళారు, దాని ఇంపాక్ట్ కూడా కనిపించింది. సో ఈసారి ఈ ఇద్దరి అలయన్స్ ఏ రకమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం? ఇప్పుడు వీళ్ళిద్దరే కాదు, సిపిఐ పరిమితంగా ఉన్న వాళ్ళు కూడా వీళ్ళతోనే ఉన్నారు. ఈవెన్ బీజేపీ కూడా కలవబోతోంది, కలుస్తుందన్న అనుమానం కలుగుతుంది. బహుశా కలపడానికి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఏదున్నా టీడీపీ జనసేన కలయిక ఆ రెండు పార్టీలకు ఉపయోగపడతాయి. ఎందుకంటే జనసేనకు ఒక రాష్ట్రం మొత్తం మీద ఒక 6-7% ఓటింగ్ ఉంటుంది సగటున. అందులో కొన్ని కాన్స్టిట్యున్సీలో చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది ఓటింగ్. 6-7% రాష్ట్రం అంతా ఉండడమే కాకుండా కొన్ని కాన్స్టిట్యున్సీలో కేంద్రీకృతమై ఉన్నప్పుడు వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా పొలిటికల్ జాగ్రఫీ అనేది ఇక్కడ కీలకమైంది. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో జనసేన ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు 6-7 ఉండదు, ఈవెన్ 10% తక్కువ ఏ కాన్స్టిట్యున్సీ ఉండదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు వైసీపీకి టీడీపీకి మధ్య మీకు తేడా తక్కువ ఉన్నప్పుడు ఈ జనసేన ఫ్యాక్టర్ కీలకమవుతుంది. సో జనసేన విల్ బి ఎ వెరీ బిగ్ వాల్యూ అడిషన్ టు టీడీపీ. అయితే ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి, అభ్యర్థులను ఎంపిక చేసుకోవడము, ఎన్ని సీట్ల టీడీపీ జనసేన అవి ఉన్నా కూడా, బట్ స్టిల్ టీడీపీ జనసేన అలియన్స్ అనేది గేమ్ చేంజర్ అవుతుందా అనేది ఒక ఫ్యాక్టర్. అందుకే మీరు గమనించండి, వైసీపీ నిరంతర కృషి ఏంటంటే ఈ రెండు పార్టీలు కలపకుండా ఉండటానికి. అందుకే మీకు బీజేపీ జాతీయ నాయకత్వంతో ఉన్న సంబంధాలను కూడా జగన్ ఉపయోగించుకొని జనసేనను బీజేపీతోనే ఉంచేలా ప్రయత్నం చేస్తున్న వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పైన అటాక్ కూడా, కాపు ఓట్లను తీసుకుపోయిన కమ్మ నాయకునికి చెప్తావా, వంగవీటి మోహన్ రంగాన్ని చంపిన పార్టీతో కలుస్తావా, అసలు నీవు సీఎం కావాలి కానీ చంద్రబాబు సీఎం కొరకు ఇన్ని ఎందుకంటున్నారు? వాళ్ళ భయం అదే, ఆ టీడీపీ జనసేన కలవద్దు అని. అందువల్ల టీడీపీ జనసేన కలవడం ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. అయితే ఎన్ని కాన్స్టిట్యున్సీలో స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అవుతుందనేది చూడాలి, బట్ ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అవుతుంది. మరి ఇటీవల చంద్రబాబు అరెస్టు ఈ నేపథ్యంలో కూడా జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ శ్రేణుల్లో చాలా సానుకూలత వచ్చింది. మీకు టీడీపీ జనసేన మధ్య అలియన్స్ అనేది క్షేత్రస్థాయిలో కూడా పొలిటికల్ కెమిస్ట్రీ, ఇట్ ఇస్ నాట్ జస్ట్ పొలిటికల్ అరిథమెటిక్. నా అంచనా వివిధ సర్వేలు నేను చూసిన కొన్ని సర్వేలు కూడా చెప్తున్నారు ఏంటంటే 90 to 95% ఆఫ్ ఓటర్స్ ఈ రెండు పార్టీల మధ్య ఓటు బదిలీ అవుతుంది. సో అదొక మేజర్ అడ్వాంటేజ్. నార్మల్గా ఏ రెండు పార్టీలు కలిసినా ఈ స్థాయిలో ఓటు బదిలీ కాదు. సో 60-50-60% అయితే ఎక్కువ, ఇక్కడ 90% ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అందువల్ల సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు వాచ్ అవుట్ అనేది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన అలియన్స్ యొక్క ఇంపాక్టే.